అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మెగా పేరెంట్స్ మీటింగ్ లో పాల్గొన్న గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. విద్యలో తల్లిదండ్రుల పాత్ర కీలకం. గోల్కొండ మండలంలోని ఏఎల్పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమంలో గౌరవ స్పీకర్ చింతకల అయ్యన్న పాత్రుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, పేరెంట్స్ కమిటీ సభ్యులు స్పీకర్ ని హార్దికంగా ఆహ్వానించి సన్మానించారు. కార్యక్రమంలో మాట్లాడిన గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మెగా పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమం ప్రధానంగా తల్లిదండ్రులకు విద్యపై అవగాహన పెంపొందించేందుకు నిర్వహిస్తున్నదని పేర్కొన్నారు. పిల్లల చదువు పట్ల తల్లిదండ్రులు అధిక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గాలి కృష్ణప్రసాద్, స్కూల్ కమిటీ చైర్మన్ లగడు రాజుల నాయుడు, సర్పంచ్ లోచల సుజాత, టీడీపీ మండల అధ్యక్షులు అడిగర్ల నానిబాబు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రాజన్న సూర్యచంద్ర తదితరులు పాల్గొన్నారు. మన ఊరిలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హై స్కూల్లో కూడా మీటింగ్ జరుగుతుంది. ఈవేళ అన్ని హై స్కూల్, రాష్ట్రంలో ఎన్ని హై స్కూళ్ళు ఉన్నాయో అన్ని హై స్కూల్లో ఇప్పుడు మీటింగ్ జరుగుతున్నాయి. మీ ఊర్లోనే కాదు. ఎందుకు ఈ మీటింగ్ అంటే, ఎంతసేపు ప్రభుత్వం బాధ్యత, మాస్టర్ల బాధ్యత అన్నారు, కానీ మీ తల్లిదండ్రుల బాధ్యత ఏంటి అన్నది 4-5 విషయాలు చెప్పడం కోసం వచ్చాను నేను. ఈవేళ తల్లికి వందనం అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఏమన్నారంటే, మా ప్రభుత్వం వస్తే వీళ్ళందరికీ కూడా బ్యాంకుల్లో అకౌంట్లో డబ్బులు వేసి బాధ్యత మేము తీసుకుంటాం పిల్లలందరికీ అన్నారు. దాని ప్రకారంగా ఇవాళ రాష్ట్రం మొత్తం మీద 67 లక్షల మందికి ఇస్తున్నామమ్మా. 60,000 కాదు, 67,000 కాదు, 67 లక్షల మందికి ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకొని వాళ్ళందరికీ కూడా అన్నమాట ప్రకారంగా 13,000 రూపాయలు మీ అకౌంట్లో వేయడం జరిగింది. మిగతా 2,000 రూపాయలు, 15,000 రూపాయలు వేస్తా ఉన్నాం, 13,000 రూపాయలు వేసాం. 2,000 రూపాయలు స్కూల్ అకౌంట్లోకి వస్తుంది. తెలుస్తుంది తప్పించి ఏం చేస్తారో ఏం చేయాలో తెలియదు. అలాగే మన నర్సీపట్నం నియోజకవర్గానికి వస్తే, ఇది నేను రాష్ట్రం కోసం చెప్పినప్పుడు, ఇప్పుడు మన నియోజకవర్గానికి వస్తే మొత్తం నర్సీపట్నం నియోజకవర్గం మొత్తం మన పిల్లలకి సంవత్సరానికి ఈ పథకం కింద 35,35,00,000 ఇస్తున్నాం సంవత్సరానికి. ఈ పథకం కింద మొన్న ఇచ్చిన మాట ప్రకారంగా చంద్రబాబు నాయుడు అబ్బాయి లోకేష్ గారు మీ మంత్రి తెలుసా? మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్. అతను మీకు స్కూల్ బ్యాగ్స్ ఇచ్చారు కదా, 96,807 మందికి ఇచ్చాం. మీ బెల్ట్స్ పెట్టే కదా బెల్ట్స్, ఆ బెల్ట్స్ కూడా 60,901. నోట్ బుక్స్ ఇచ్చాం, బూట్లు ఇచ్చాం, సాక్స్ 2 జతలు సాక్స్ కూడా ఇచ్చారు. యూనిఫారం మీకు బట్టలు కూడా 3 జతలు ఇచ్చారు. తర్వాత డిక్షనరీ కూడా ఇచ్చారు. డిక్షనరీ, అలా టెక్స్ట్ బుక్స్ కానీ బుక్స్ కానీ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని మీరు అందరూ కూడా బాగా చదువుకోవాలనే ఉద్దేశం. ఈవేళ పిల్లలు చదువుకుంటే ఉద్యోగాలు వస్తున్నాయి బ్రహ్మాండంగా. ఎక్కడ పడితే ఫ్యాక్టరీలు వస్తున్నాయి. కొంతమంది సెలెక్ట్ చేసాం అంటే 500 మార్కులు అంటే అబౌవ్ 500 మార్కుల కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని మండలానికి ఇంతమంది సెలెక్ట్ చేసాం. వాళ్ళందరికీ కూడా 500 మార్కుల కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మీ అకౌంట్లో 20,000 రూపాయలు వేస్తున్నారు. మన ఆస్తులు పోతాయి, మన బంగారం పోతుంది, కానీ దొంగలు పట్టిపోతాయి. కానీ పిల్లలు చదివితే మాత్రం ఆ చదువు ఎక్కడికి పోదు. గవర్నమెంట్ పిల్లల కోసం బంగారు భవిష్యత్తు కార్డు పెడతారా? అంతే, బంగారం అన్నా ఏమన్నారు పేరు, బంగారు భవిష్యత్తు అంటారు గవర్నమెంట్. బంగారు భవిష్యత్తు ఏంటి? మీరు చదువుకొని పైకి వచ్చి సెటిల్ అవుతుంది బంగారు భవిష్యత్తు.
స్కూల్కి వెళ్ళే ముందు సీరియల్ వేయొద్దు. రాత్రి పిల్లలు చదువుకుంటారు 1-2 గంటలు, ఆ టైంలో మీరు టీవీ ఆన్ చేయొద్దు. నేను చూస్తాను, ఏ ఇంటికి వెళ్ళినా పిల్లలు కూడా టీవీల ముందు అలా ఉండిపోతున్నారు. టీవీలు ఏమా కట్టలేదా చెప్పు, కట్టలేదా? రెండోది, పిల్లలకి సెల్ ఫోన్లు ఇవ్వద్దండి. ప్రతి పిల్లలు కూడా సెల్ ఫోన్లు చూస్తున్నారు. మీకు సెల్ ఫోన్ ఆన్ చేయడం రాదు, మీ పిల్లలకి వచ్చు. మీ పిల్లలకి వచ్చు. సిసి గారిని అందరినీ కూడా నేను ఒకటే కొడతానండి, రోజు మీ స్కూల్కి అవసరం లేదు, నెలకోసారి రండి. స్కూల్ కమిటీ ప్రెసిడెంట్ గారు జడ్పీసీ గారు నెలకొకసారి వచ్చి నేషనల్తో కూర్చొని ఏం చెయ్యాలో ఆలోచన చేసి, మీరు చేయగలిగింది ఊరు పెద్దలతో మాట చెయ్యండి. మీరు చెయ్యలేకపోతే నాకు చెప్పండి, నేను చేస్తాను. వచ్చే సంవత్సరానికి మీ హై స్కూల్ నెంబర్ 1 హై స్కూల్ కావాలన్నది నా కోరిక అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తూ, దానికి నేషనల్ అందరూ కృషి చేయండి. నా వంతు సహకారం నేను చేస్తానని చెప్పి మనవి చేస్తూ, చాలా ఎక్కువ మాట్లాడేశాను ఈవేళ. మరి ఎవరికో టైం అంతా వేస్ట్ చేశానా అని చెప్పి నా మాట చెప్పాను. దయచేసి ఆలోచన చేసి అమ్మ తల్లిదండ్రులు కూడా భాగస్వామ్యం అయితే పిల్లలు భవిష్యత్తు పోవడం. అసలు ఆలోచన చేయమని చెప్పి మీ అందరిని కోరుకుంటూ మీ అందరి దారిని సెలవు తీసుకున్నానండి. పిల్లలందరికీ భగవంతుడు భవిష్యత్తుని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ నమస్కారం.